సో స్ప్రే చేయడం అయితే అయిపోయిందండి. రిజల్ట్ ఎలా వస్తుందో మనమైతే వేచి చూద్దాము. రిజల్ట్ అయితే అద్భుతంగా వస్తుంది. సో బ్రహ్మాండంగా ఉంటుంది రిజల్ట్ అయితే. ఆ మందు స్పెషాలిటీయే అదండి. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ఈరోజు మళ్ళీ మనం మన యొక్క పత్తి తోటలకైతే వచ్చేయడం జరిగిందండి. సో ఇది మన యొక్క సెకండ్ స్ప్రేయింగ్, రెండవ స్ప్రేయింగ్ మాత్రమే, ఒక్క స్ప్రేయింగ్ మాత్రమే చేశాము దీనికి. అది వచ్చేసి రాడార్, సహస్ర కంపెనీ వారి రాడార్ అనేటువంటి స్ప్రేయింగ్ చేసి ఇయాల్టికి 26 రోజులైందండి. సో ఎగ్జాక్ట్గా 25-26 రోజులు. ఇప్పటి వరకు కూడా మీకు ఒకసారి తోట చూపిస్తాను చూడండి. అదేవిధంగా ప్రజెంట్ ఇప్పుడు నేను ఎటువంటి స్ప్రేయింగ్ చేస్తున్నాను అన్న అంశం గురించి కూడా క్లియర్ కట్గా చెప్తాను. సో ఒక అద్భుతమైనటువంటి స్ప్రేయింగ్ అయితే మీ ముందుకు తీసుకొచ్చానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, వీడియో పూర్తిగా చూసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో కనుక నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి. ఇప్పుడు కొట్టబోయేటువంటి మందు రిజల్ట్ అయితే అద్భుతంగా ఉంటుంది, చాలా అద్భుతంగా ఉంటుంది. అండ్ ప్రజెంట్ రాడార్ కొట్టిన తర్వాత వచ్చినటువంటి రిజల్ట్ మీరు ఒకసారి చూడండి. మనం కొట్టక ముందు ఎలా ఉంది, ఇప్పుడు కొట్టిన తర్వాత ఎలా ఉంది, ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏ విధంగా ఉందనేది కూడా క్లియర్గా అయితే మీకు అయితే చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి. సో ఒకసారి చూసుకోవచ్చండి, మనకు పత్తి తోట అయితే చాలా క్లీన్గా ఉంది. 26 రోజుల వరకు కూడా అద్భుతంగా కాపాడుకొని అయితే వచ్చింది. ఎటువంటి ముడత కానీ ఎటువంటి ప్రాబ్లం లేకుండా చాలా అద్భుతంగా కాపాడుకొని వచ్చింది. కాకపోతే మనకు అక్కడక్కడ దోమలు అనేవి ఎగురుతాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. సో 26 రోజులైంది కదండి, దోమలు అనేవి కామన్గా ఎగురుతాయి, మీరు చూసుకోవచ్చు. దోమలు అనేవి ఎగురుతూ ఉన్నవి. సో ఈ దోమల నివారణ కోసం, అదేవిధంగా గ్రోత్ అనేది కొంచెం స్ట్రక్ అవ్వడం జరిగింది. సో ఎందుకు అయిందంటే మందు విడిచడం జరిగింది. సో మనం మందు కట్టనేది ఒక్క కట్ట మాత్రమే వేసాం. సో మళ్ళీ మనము 20-20-0-13 దాంతోపాటు హ్యూమిక్ యాసిడ్ గులకేసేసి మనము కింద అయితే వేసుకున్నాము. సో అది వేసుకున్న తర్వాత మనము ఇప్పుడు ప్రజెంట్ కనుక చేస్తున్నటువంటి స్ప్రేయింగ్ ఏంటనేది కూడా మీకు అయితే చూపిస్తాను. మీరు ఒకసారి చూడండి. అద్భుతమైనటువంటి స్ప్రేయింగ్ అండి. మనము గత సంవత్సరము విశ్వ అనేటువంటి మందు మనము మన యొక్క మిర్చి తోటలో మనమైతే కొట్టడం జరిగింది మొదటి 45వ రోజులో. ఇది బయో మందు కాదండి, ఇది మనం చూసుకున్నట్లయితే పూర్తిగా హార్మోన్ డెవలప్మెంట్. సో మొక్కలో హార్మోన్ డెవలప్మెంట్ అనేది చేస్తుందండి. సో మొక్క స్టేజ్ని బట్టి, దాని యొక్క వ్యవస్థని బట్టి ఇది దాని గ్రోత్ కావచ్చు, ఫ్లవరింగ్ కావచ్చు, తీసుకురావడం అయితే జరుగుతుంది. సో చాలా అద్భుతమైనటువంటి ప్రోడక్ట్, ప్రతి ఒక్క రైతు కూడా వాడుకోదగ్గ ప్రోడక్ట్ అండి ఇది. సో మీరు ఒకసారి దీని రిజల్ట్ని కూడా మీరు చూడండి, తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను. సో చూసుకోవచ్చండి, విశ్వ అనేటువంటి మందు అయితే చాలా అద్భుతంగా మనం గత సంవత్సరం అయితే దీని రిజల్ట్ అయితే చూసాము. మీరు కావాలంటే మన మిరప తోటలపైన కొట్టిన తర్వాత ఎటువంటి గ్రోత్ వచ్చింది, ఎలా విచ్చుకుని ఎన్ని బ్రాంచెస్ వచ్చాయో మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద కూడా మనము బ్రాంచెస్ డెవలప్ కోసం, అదేవిధంగా గ్రోతింగ్ కోసం, అండ్ అదేవిధంగా దాంతోపాటు ఫ్లవర్ అనేవి కొంచెం ఎక్కువగా రావడానికి వచ్చేసి నేనైతే ఈ మ్యాక్స్ అండ్ అదేవిధంగా 13-0-45 సో పొటాషియం అనేది ఎక్కువగా ఉండడం వల్లనే మనకు పూత అనేది అధికంగా రావడం జరుగుతుంది. అదేవిధంగా అన్ని రకాల న్యూట్రిన్ అందినప్పుడే మనకు పూత అధికంగా రావడం అనేది జరుగుతుంది. సో మనం ఈ స్టేజ్లోనే మనం పూత ఎందుకు కూర్చోబెట్టుకుంటున్నాం అంటే, ఈ స్టేజ్లోనే ఇప్పుడే కూర్చోబెట్టుకోవాలి. ఎందుకంటే అండి నేను అంచుతో వేసుకోలేదు. సో మన ఒక్క సైడే సాలన్నమాట, చాలా దగ్గరగా వచ్చింది. ఇంకా కావాలంటే మీరు బ్రహ్మాండంగా ఎదిగించుకోవచ్చు. ఈ రెండు కూడా వేసుకోకుండా కూడా మీరు కొట్టుకున్నట్లయితే విశ్వతోటి బ్రహ్మాండమైన గ్రోతింగ్ అయితే వస్తుంది. కానీ నేను ఇవి కలుపుకొని కొట్టుకున్నాను, ఎందుకంటే నాకు ఇక్కడే ఫ్లవరింగ్ కూడా బ్రహ్మాండంగా రావాలి. సో ఫ్లవరింగ్ అండ్ కాప్ సెట్టింగ్ కూడా ఇక్కడ నుంచే స్టార్ట్ అవ్వాలి అన్న ఉద్దేశంతో నేనైతే ఇవి రెండు కలిపి స్ప్రే చేసుకున్నా. మీరు సింగిల్గా కూడా మీరు అద్భుతంగా అయితే స్ప్రే చేసుకోవచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు. మంచి గ్రోతింగ్ అయితే వస్తుంది. పురుగు, దోమ, పై ముడత, కింది ముడత, పేనుబంక, జిగ్గి అద్భుతంగా క్లీన్ అవుతుందండి. అండ్ బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ అయితే వస్తుంది. సో మీరు ఇప్పుడు ఉన్నటువంటి స్టేజ్ చూడండి. మీకు ఒక కర్ర కూడా నేను పాతి చూపెడతాను. సో ఇక్కడ ఒక కర్ర వాడతాను, మీరు ఒకసారి చూడండి. సో ఈ కర్ర పాతిన తర్వాత ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి హైట్ మీరు చూడండి. సో ఇది చూసుకున్నట్లయితే ప్రజెంట్ ఉన్నటువంటి హైట్ అండి. సో మీకు ఒక పక్కన కర్ర అయితే పాతాను చూడండి. ఈ కర్ర ఎగ్జాక్ట్గా దీని హైట్ అయితే చేస్తాను. సో మీరు దీన్ని కొట్టిన తర్వాత ఇది ఎంత స్టేజ్ దాటింది అన్నది కూడా మీకు క్లియర్గా అయితే నేను చూపిస్తానండి. సో ఇప్పుడు చూసుకోవచ్చు, రెండు కూడా సమానంగా అయితే ఉన్నాయి. సో ఇప్పుడు ఈ కర్ర హైట్కి అయితే బ్రహ్మాండంగా అయితే మనకు సెట్ అయింది చూసుకోండి. ఇప్పుడు ఇది కొట్టిన తర్వాత మనకు 5-6 రోజులకి ఏ విధంగా వస్తుంది, ఎంత గ్రోత్ వస్తుంది, అండ్ ఈ దోమ ఏదైతే కనబడుతుందో ఈ దోమ మనకు కనబడుతుందా, పురుగు నివారణ అనేది ఏ విధంగా జరుగుతుంది అన్న అంశాన్ని గురించి క్లియర్ కట్గా అయితే మీకైతే క్లియర్గా తెలుపుతాను. అండ్ ప్రీవియస్లో ఒక వీడియో అయితే మీకు ఆల్రెడీ చేసి అయితే చూపించానండి నేను, ఎందుకంటే ప్రీవియస్లో ఆల్రెడీ ఒక రైతుకైతే కొట్టడం జరిగింది మా మామగారికి. అద్భుతంగా అయితే రిజల్ట్ అయితే రావడమే జరిగింది. అది కూడా మీకు చూపించాను, మీరు ఒకసారి ప్రీవియస్లో వెళ్ళి అయితే చూసుకోవచ్చు. కాకపోతే ఇది మొదటి స్ప్రేయింగ్ చేయడం జరిగింది. ఇప్పుడు నేను చేసేది రెండవ స్ప్రేయింగ్. ఏ విధంగా ఉంటుంది ఏంటి అన్నది మీరైతే క్లియర్గా చూడండి. సో అద్భుతమైనటువంటి మందండి. నేను చెప్పినటువంటి రాడార్ కావచ్చు, ఈ విశ్వ కావచ్చు, మీరు పత్తి ఏ దశలో ఉన్నా కానీ ఇవి కొట్టుకున్నట్లయితే బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగు, పురుగు, దోమ, పై ముడత,
కింది ముడత, పేనుబంక, మసిపేను, జిగ్గి మొత్తం కూడా క్లీన్ అయ్యి అద్భుతమైనటువంటి గ్రోతింగ్ వస్తుందండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే గ్రోతింగ్ అనేది కంపేరింగ్ టు రాడార్తో చూసుకున్నట్లయితే విశ్వతోటి అధికమైనటువంటి గ్రోతింగ్ వస్తుందండి. సో రాడార్ కంటే ఇంకా బ్రహ్మాండమైనటువంటి గ్రోతింగ్ వస్తుంది. సో రాడార్ అనేది మొదటి స్టేజ్, విశ్వ అనేది సెకండ్ స్టేజ్ అండి. సో మొదటి స్టేజ్లో మీరు రాడార్ కొట్టండి, సెకండ్ స్టేజ్లో వచ్చేసి విశ్వ అనేది కొట్టండి అండి. సో అద్భుతమైనటువంటి గ్రోతింగ్ అండ్ మీకు కావాల్సినటువంటి బ్రాంచెస్ అదేవిధంగా మొత్తం క్లీన్నెస్గా అయితే రావడం అయితే జరుగుతుందండి. సో ఇదండి విశ్వ యొక్క స్పెషాలిటీ. సో దీని రిజల్ట్ కొట్టిన తరువాత దీని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా మీకు అయితే క్లియర్గా అయితే తెలుపుతాను. సో వేచి చూడండి, ఒక 6 రోజుల్లో మీకు ఆ వీడియో కూడా వస్తుంది. సో అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంటుందండి. ఇప్పుడు మీరు చూశారు ఈ కర్ర పాతాను కదా, ఇక్కడ ఈ కర్ర పాతిన తర్వాత ఎంత హైట్ వస్తుందో మీరు ఒకసారి చూసుకోండి. ఈ చెట్టు కరెక్ట్ స్టేజ్ కూడా మీరు ఒకసారి చూడండి ఎలా ఉందో, అండ్ బ్రాంచెస్ ఏ విధంగా డెవలప్ అయితే ఫ్లవరింగ్ ఏ విధంగా వస్తుంది అన్నది కూడా మీరు క్లియర్గా చూడండి. అద్భుతంగా వస్తుంది, ఎంత క్లీన్నెస్తో వస్తుందో కూడా మీరు చూడండి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా ఉంది, ఇక్కడ చూడండి గ్రోత్ అనేది ఆగింది, స్ట్రక్ అయింది, గ్రోత్ అనేది స్ట్రక్ అయింది. చూడండి లైట్గా కొంచెం తగ్గడం జరిగింది గ్రోత్, అంటే పూర్తిగా కూడా తగ్గలేదు. ఇంకా రాడార్ ప్రభావం గ్రోత్ మీద అయితే ఆల్రెడీ ఉందండి, ఆ కంటిన్యూస్ అనేది ఉంది. సో దానిపైన మనం ఈ విశ్వ అనేది స్ప్రే చేసుకోవడం జరుగుతుంది. సో ఎలా వస్తుంది ఏంటి అనేది కూడా మీకు క్లియర్గా అయితే నెక్స్ట్ ఫర్దర్ వీడియోలో మీకు అయితే తెలుపుతానండి. సో వీడియో కనుక నచ్చినది ఖచ్చితంగా ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటి రైతులకు షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం కొట్టబోయే మందు అయితే విశ్వ అండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.